రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఇసుకాసురులు బరితెగించారు. అనధికారిక ఇసుక తరలింపును ఆపేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఏకంగా తహసీల్దార్ వాహనం మీదకు ట్రాక్టర్ ఎక్కించేందుకు ప్రయత్నించారు. ఇసుకాసురులు ఏ రేంజ్లో రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. సిరిసిల్లలోని సాయినగర్ ఇసుక రీచ్ నుంచి అధికారికంగా ఆన్లైన్ విధానంలో ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నాయి. ఇలా ట్రాక్టర్లు నడపడం వల్ల దుమ్ము వస్తుందని, నీటిని చల్లాలని స్థానికులు సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ కుమార్ కు ఫిర్యాదు చేయగా స్పందించిన తహసీల్దార్ వెంటనే సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కు విషయాన్ని తెలిపి నీటిని చల్లేందుకు తగు చర్యలు తీసుకున్నారు. ఇసుక రవాణా తీరు పర్యవేక్షించడానికి సాయినగర్ ఏరియాకు వెళ్లే క్రమంలో అనధికారికంగా ఇసుకను తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్ అధిక స్పీడ్తో రాంగ్ రూట్లో వెళ్తోంది. దానిని నిలువరించడానికి తహసీల్దార్ వాహనం నుంచి ట్రాక్టర్ను ఆపేందుకు ప్రయత్నించగా గమనించి డ్రైవర్ ఇంకాస్త స్పీడ్ పెంచాడు. అధికారి ఇంకాస్త ముందుకెళ్లి ట్రాక్టర్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా ట్రాక్టర్ డ్రైవర్ ఆపకుండా అధికారి వాహనంపైకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. ప్రమాదంగా భావించిన అధికారి తన వాహనాన్ని నిలుపగానే ట్రాక్టర్ డ్రైవర్ వాహనం నుంచి దిగి పరారయ్యాడు. ఇక జరిగిన ఘటన వివరాలను సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో ట్రాక్టర్ డ్రైవర్ శివరాత్రి శివాజీ యజమానిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. భవానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా ఏదైతే ఉందో విపరీతంగా సాగుతుందనడానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం అనేది చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో కూడా ఇసుక మాఫియా సంబంధించినటువంటి కథనానికి మనం స్వతంత్ర టీవీలో అయితే ఒక ఎక్స్క్లూజివ్ విజువల్స్ తో అయితే ఇచ్చిన కథనానికి అయితే కరీంనగర్ సిపి గౌస్ అలాం స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియా వాళ్ళందరినీ కూడా వాహనాలన్నీ కూడా వెంటనే వారందరినీ పోలీస్ స్టేషన్ కు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే కరీంనగర్ జిల్లాలో కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడ ఇసుక మాఫియా జరిగినా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఒక ప్రకటనలో తెలిపారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో ఇసుక మాఫియా దూకుడు మరొకసారి బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా సాయినగర్ ఇసుక రీచ్ వద్ద అనధికారికంగా ఆన్లైన్ అనుమతులతో ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ కొందరు అక్రమంగా కూడా తరలింపులకు కొనసాగుతున్నాయని చూసుకోవచ్చు. అయితే స్థానికులు దుమ్ము సమస్యపై ఫిర్యాదు చేయడంతో స్పందించిన తహసీల్దార్ మహేష్ మున్సిపల్ అధికారులతో కలిసి నీటిని చల్లే చర్యలు చేపట్టారు. అయితే ఇదే సమయంలో ఇసుక రవాణాను పర్యవేక్షించేందుకు సాయినగర్ ప్రాంతానికి అయితే వెళ్లారు. అక్కడ ఒక ట్రాక్టర్ అధిక వేగంతో రాంగ్ రూట్ లో వెళ్తుందని గమనించినటువంటి తహసీల్దార్ దానిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ ఆపకుండా అతివేగంగా పెంచి ఏకంగా తహసీల్దార్ వాహనం మీదకు ట్రాక్టర్ ఎక్కించే ప్రయత్నం చేయడం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే ప్రాణాపాయం ఉందని గుర్తించిన అధికారి వెంటనే తన వాహనాన్ని ఆపడంతో డ్రైవర్ ట్రాక్టర్ వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఇదే ఘటనపై తహసీల్దార్ ఫిర్యాదు మేరకు సిరిసిల్ల టౌన్ పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ శివరాత్రి శివాజీతో పాటు యజమానిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం అయితే చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇసుక మాఫియా జోరుగా సాగుతుందనే చెప్పుకోవచ్చు. గతంలో కూడా సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇదే విధంగా ఇసుక రవాణా చేస్తున్నటువంటి ఇసుక మాఫియాకు పాల్పడుతున్నటువంటి వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా కొంతమంది పోలీసులకు ఇదే విధంగా గాయాలైన పరిస్థితి అయితే ఉంది. కొద్ది రోజుల క్రితం అయితే ఒక కానిస్టేబుల్ ఇసుక వాహనంపై వెళ్తున్న క్రమంలో డ్రైవర్ వాహనాన్ని వదిలేసి చెరువులోకి వదిలేసిన క్రమంలో తీవ్రమైన గాయాలతో అయితే కానిస్టేబుల్ గాయపడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇన్ని జరుగుతున్నా కూడా ఇటు అధికారులు కావచ్చు, అటు పోలీసులు కావచ్చు ఏం చేస్తున్నారు, ఎందుకు నియోజనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా దారితీస్తున్నాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.